ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తూ ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నుండి రేషన్ కార్డు కలిగి ఉన్న పేద ప్రజలకు ప్రతి నెల బియ్యంతో పాటుగా చక్కెర, చింతపండు, గోధుమలు, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, వంట నూనె ఇలా 9 రకాల వంట సరుకులను అందించాలని జిల్లా మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జిల్లా మాజీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్డుపై ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 3 కేజీల చొప్పున అందించే సబ్సిడీ గోధుమలను రాష్ట్రమంతటా సప్లై చేయకుండా కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే చాలా కాలంగా గోధుమలు సప్లై చేస్తుందని పేర్కొన్నారు. పట్నం, పల్లె అనే వివక్ష లేకుండా కార్డు కలిగిన పేదవారికి 9 రకాల వంట సరుకులను ప్రభుత్వం అందించాలన్నారు. పేద ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో తక్కువ ధరకు దొరికి పేదలకు లబ్ధి చేరుతుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక నుండి అయినా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు 9 రకాల వస్తువులు ప్రభుత్వం చౌక ధరల దుకాణాల నుండి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పేదవారికి ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటుగా చక్కెర, గోధుమలు, చింతపండు, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, వంట నూనె ఈ విధంగా 9 రకాల వంట సరుకులను అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు మాట ఇచ్చి 9 నెలలు గడిచిపోయిన ప్రభుత్వం ఈ 9 రకాల వంట సరుకులను నేటికి అందివ్వకుండా కేవలం బియ్యం మాత్రమే సప్లై చేస్తూ ఉంది. కాబట్టి పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 9 రకాల వంట సరుకులను కార్డు కలిగిన ప్రతి పేదవాడికి వంట సరుకులను అందివ్వాలని చెప్పి 9 రకాల వస్తువులను అందివ్వాలని చెప్పి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్డు పైన 3 కేజీల చొప్పున గోధుమలు సప్లై చేస్తూ ఉంటే సబ్సిడీ పైన అది రాష్ట్రమంతటా సప్లై చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ హైదరాబాద్కే పరిమితం చేస్తూ చాలా కాలంగా అక్కడి ప్రజలకు మాత్రమే గోధుమలు అందిస్తూ ఉంది.